యజ్ఞోపవీతము, చెప్పులు, వస్త్రము, నగలు ఇటువంటి ఒకళ్ళు వేసుకోకూడదు. బట్టలైతే అసలు వద్దని చెప్పేశారు. అత్యావశ్యక స్థితిలో పేదవాళ్ళు ఎవరైనా దానం అడిగితే ఉతికించి దాని పేరంటే మనం అడుక్కునేటటువంటి వాళ్ళ భిక్షుకులకి మాత్రమే ఇవ్వాలి, ఇంకెవరికి ఇవ్వకూడదట. ఇంక యజ్ఞోపేతలు అంటే అవతల పారేయాలి. పొరపాటును కూడా మనం ఎక్కువ కాలం వాడి అరిగిపోయిన చెప్పులు ఇతరులకు ఇవ్వకూడదు, తీసి అవతల పారేయవలసిందే. దానం ఆ మాత్రం చేస్తే కొత్తవి చేయాలండి. కొత్త గొడుగు, కొత్త చెప్పులు దానం చేస్తే నరకానికి పోరు, స్వర్గానికి పోతారని అదే మార్కండేయ పురాణంలోనూ ఉంటుంది, గరుడ పురాణంలో కూడా ఉంటుంది. అందువల్ల వద్దు, దానివల్ల నరకం వస్తుంది, దానివల్ల పునర్జన్మ ఎత్తుతావు అని సుస్పష్టముగా దత్తాత్రేయుడు మదాలసగా చెబితే మదాలస అలర్కుడికి చెప్పింది కనుక వద్దన్నది మనం ఎందుకు చేయటం? దాని ఫలితం కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాం కదా. అన్ని రకాలుగాను ఆరోగ్యరీత్యా మంచిది కాదు, శాస్త్రరీత్యా కూడా మంచిది